హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. అయితే మా ఊరెళ్ళినప్పుడు మా అమ్మ ఏమేం పెట్టిచ్చిందో అన్ని డీటెయిల్‌గా చెప్తానన్నాను గదా! ఇది 3 కేజీలు మినపప్పండి. తర్వాత 1 ఇయర్ బ్యాక్ పట్టించిన కారం ఇది. ఇదేమో నస్సను కొద్దిగుంటే మా మమ్మీ తీసుకుందని చెప్పేసి నస్సను కొద్దిగిచ్చిందండి నాకు. చాలా తీసుకుంది. దాంట్లో కొద్దిగా నేను తీసుకొచ్చాను. ఇది ఏమో బయట షాప్‌లో తీసుకున్న కందిపప్పు అంటే మార్కెట్‌లో తీసుకుందనమాట. ఇదేమో నాటు కందిపప్పు మనము చేన్లలో పండిస్తాం కదా ఊర్లో. ఇది నాటు కందిపప్పు మేమే పండించింది. మా మమ్మీ కొద్దిగా పెట్టిందనమాట. ఇదేమో కారము ఇందాక చూయించింది 1 ఇయర్‌ది. ఇదేమో రీసెంట్‌గా 3 డేస్ బ్యాక్ పట్టించిన 3 కేజీలు వేసిచ్చింది మా మమ్మీ. దాని తర్వాతేమో ఇగ బొంగు మిరపకాయలుంటాయి గదా! బొంగు మిరపకాయలు అవి కొద్దిగుంటే కొద్దిగా వేసిచ్చింది. కొద్దిగా ఆలుగడ్డ వేసిచ్చింది. ఇంకొకటేమో పుచ్చకాయ గూడా అక్కడి నుంచే మా మమ్మీ వాళ్ళ ఇంటికాడ నుంచే తీసుకొచ్చాననమాట. ఇంకా హ్మ్, టమాటా పచ్చడి గూడా వేసింది మా మమ్మీ. టమాటా పచ్చడి గూడా కొద్దిగా వేసుకొని తీసుకొచ్చాను. తినేటివి కొన్ని వేసిచ్చింది. అవి గూడా తీసుకొచ్చాను. గానీ అసలు ట్రావెల్ చేయడం అంటే ఎంత కష్టమంటే ఇవన్నీ తీసుకురావడం, అది గూడా ఒక్కదాన్నే. చాలా అంటే చాలా కష్టమండి అసలు. గానీ మా మమ్మీ నేను ఎప్పుడు వెళ్ళినా గూడా మా అమ్మ అంత ప్రేమగా పెట్టిస్తదనమాట. ఎవరైనా అంతే తల్లిదండ్రులు. వాళ్ళ ఉన్న దాంట్లో సగం నాకు పెట్టిస్తది. మా అమ్మ గూడా అంతే. నేను ఇంటికెళ్ళిన ప్రతిసారి ఏదో ఒకటి పెడుతూనే ఉంటదసలు. ఏదున్నా లేకపోయినా కూడా నా దగ్గర ఉన్నా లేకపోయినా అది స్టాక్ ఉన్నా గూడా ఏం కాదు అని జెప్పేసి పెట్టిచ్చింది మా మమ్మీ అసలు.